హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరంటే ఆయన తెలియని వ్యక్తి లేరు. యూట్యూబ్ని మొత్తం షేక్ చేసిండు. ఒకప్పుడు ఆయన వీడియోలతో చేసిండు అండ్ ఆ మధ్యకాలంలో ఒక చిన్న ఇష్యూ ఉంది, దానివల్ల కూడా యూట్యూబ్ అండ్ టీవీ ఛానల్స్ కూడా షేక్ చేసిండు. సో ఎవరైనా సరే మెట్టుగా ఎదగాలనుకుంటారు, కానీ తను చేసిన వీడియోల వల్ల మెట్టు ఎదగడం కాదు, ఇంకా మెట్టు దిగుతారు, కానీ ఇంకా మెట్ల మీద మెట్లు వేసుకొని ఎక్కుతూనే ఉన్నాడు. సో మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి అలియాస్ ఇప్పుడు హీరో అన్నమాట. సో గూగుల్లో వికీపీడియాలో ఎక్కడ చూసినా సరే ఆయన వస్తూనే ఉన్నాయన్నమాట. ఎక్దమ్ ఫేమస్ అయిపోయిండు. సో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిండు. ఆ గొడవ వల్ల గ్యాప్ ఇచ్చిందేమో అనుకున్నారు, కానీ ఒక బంతిని కొడితే మళ్ళీ స్పీడ్ వస్తుంది అంటారుగా. సో ఎగ్జాంపుల్ తనకి మా డార్లింగ్ శ్రీకాంత్ రెడ్డి అనమాట. ఎందుకంటే ఒక సినిమాతో మనం ముందుకు వచ్చేసిండు. లారీ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అనమాట. సో సినిమా తీయడం ఎలా సాధ్యమైంది, అసలు ఆయనకు సినిమా గురించి ఏం తెలుసు, ప్రాంక్ అనుకున్నాడా ఏమనుకున్నా, ఎంతో మందికి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవే క్వశ్చన్స్ మనం ఈరోజు మన డార్లింగ్తో అడగబోతున్నాం. సో ఈరోజు మన స్టూడియోలో వచ్చేసి లారీ సినిమా హీరో అండ్ హీరోయిన్ శ్రీకాంత్ రెడ్డి మా డార్లింగ్ ఉన్నాడు. సో హాయ్ డార్లింగ్. హాయ్ తేజ, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. అందరికీ నమస్తే. ఇంటర్వ్యూ చూస్తున్నందుకు క్లియర్ గా చూడండి ఇంటర్వ్యూని, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ప్రతిదీ కూడా మా గురించి వాట్ అనేది. అండ్ హాయ్ తేజ. హాయ్ డార్లింగ్. సడన్ గా ఏంది ట్విస్ట్? ట్విస్ట్ ఏం లేదు, నేను వచ్చిందే ఫిల్మ్ ఇండస్ట్రీకి సినిమా చేయాలని, బట్ అవకాశాలు ఇవ్వరు కదా ఇండివిజువల్ గా పోతే. సో వాట్ హ్యాపెన్, ఇంకా మనం బిల్డ్ చేసుకోవాలి. సరే, నువ్వు ఇంతగానం చదువుకున్నావు, ఇంత మెచ్యూర్ మైండ్ ఉంది కదా నీకు. సో సినిమాల్లో వచ్చి తిరిగిన అంటున్నావు కదా. సో ఎన్ని ఆఫీసులు తిరిగినావు, ఎలా తిరిగినావు? అంటే ప్రతి ఒక్కరు మామూలుగా ఆడిషన్స్ తిరుగుతారు, ఆడిషన్ జరిగే ప్లేసెస్ తిరుగుతారు, షూటింగ్స్కి వెళ్తారు, షూటింగ్ ఎలా చూడాలని అని సేమ్ ప్రొసీజర్ చూశాను, తిరిగాను చాలా చోట్ల, ప్రతి ఒక్కరిని అడిగాను. బట్ ఇట్స్ లైక్ ఇట్స్ కమర్షియల్, మోర్ ఆర్ లెస్ కమర్షియల్ ప్లాట్ఫామ్ ఇది. కమర్షియల్ అంటే డబ్బులు పెడితే డబ్బులు రావాలి, అదర్వైజ్ ప్రొడ్యూసర్ మన పైన పెట్టాడు. సో ఆ తరహాలో ఉన్నప్పుడు మన పైన పెట్టాలంటే మనం ఫేమ్ అయి ఉండాలి, లేదా మన వాళ్ళు ప్రొడ్యూసర్ అయి ఉండాలి. అదర్వైజ్ ఎవరు పెట్టరని నాకు అర్థమైంది ఆఫ్టర్ 18 నెలలు తిరిగిన తర్వాత. సో ఇంకేం చేయాలి, నేనే పెట్టుకోవాలి, ఆర్ఎల్స్ ఫేమ్ సంపాదించాలి అని అర్థమైంది. సో ఏం చేశాను, చిన్న కెమెరా కొనుక్కున్నాను, ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ చేశాను. ఒక 6 months లోనే బాగా విపరీతంగా వచ్చింది క్రేజ్. అండ్ రిమైనింగ్ అట్లా వీడియోలు చేశాను. తర్వాత కూడా ప్రయత్నం చేశాను, సినిమాల్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఆఫీసులకు వెళ్ళాను. అంటే లైక్ ఇంతకుముందు ఫేమ్ కాలేదు, ఇప్పుడు ఫేమ్ అయ్యాను, ఇప్పుడైనా అవకాశాలు ఇస్తారా అని. ఇప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు అవకాశాలు ఇవ్వట్లేదంటే ఇట్స్ ఆల్ చెప్పినా కదా కమర్షియల్ అంటే అన్ని లెక్కలు వేసుకొని ఆర్టిస్ట్ని పెట్టుకుంటారు. అంటే లైక్ వాళ్ళ బంధువులు అయితే పోనీ డబ్బులు పోతే పోనీ అని పెడతారు, కొత్తవానికి ఇవ్వరు కదా. సో ఇంకా మనం సంపాదించుకోవాలి, మనం బిల్డ్ చేసుకోవాలి, ఎవరు మనకు హెల్ప్ చేయరని నాకు అర్థమైంది బ్రీఫ్ టైంలోనే. సో ఐ జస్ట్ స్టార్టెడ్ మై సెల్ఫ్. సరే, ఇప్పుడు ఒక సినిమాలోకి వస్తే హీరో అవ్వాలో, కామెడియన్ అవ్వాలో, హీరో ఫ్రెండ్స్ అవ్వాలో, విలన్ అవ్వాలో అనుకొని వస్తారు కదా. సో నువ్వు యాక్టింగ్ మీద పిచ్చితో వచ్చేసినావు. సో అవకాశాలు రాలేదు, నీకు నువ్వు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నావు. కానీ ఆ వీడియోల వల్ల చాలా మంది బాధపడ్డారు అండ్ దాని మీద చాలా ఇష్యూ కూడా అయింది కదా. సో దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది, సినిమాకి నువ్వు చేసిన వీడియోస్కి. సో సినిమా ఏ ధైర్యంతో తీసావు నువ్వు? సో సినిమా అంటే నాకేం తెలియదు అని 100% నీకు తెలీదు. 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ అంటే ఏంది? 24 క్రాఫ్ట్స్ అంటే సినిమాలో పనిచేసే డిపార్ట్మెంట్స్ ని 24 క్రాఫ్ట్స్ అంటారు. 24 క్రాఫ్ట్స్ చెప్పమంటావా? డైరెక్టర్, కాస్ట్యూమ్, తర్వాత కాస్టింగ్, ఆర్ట్ డైరెక్టర్, కో డైరెక్టర్, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, కో డైరెక్టర్, తర్వాత ఫుడ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్, కార్పెంటర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కాస్ట్యూమ్స్ ఉంటుంది, కాస్టింగ్ ఉంటుంది, మ్యూజిక్ లో మ్యూజిక్ కోఆర్డినేటర్ ఉంటాడు. ఉదాహరణ అర్థమవుతుందా? ఇట్లా 24 డిపార్ట్మెంట్స్. ఇప్పుడు నా సినిమా ఉంది, నా సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ నేను ఒక్కనే చేసుకున్నా. అదే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు నువ్వు 1 man ఆర్మీ అని పెట్టుకున్నావు. సో ఎడిటింగ్ నువ్వే, కెమెరా నువ్వే, డైరెక్షన్ నువ్వే, ఎవ్రీథింగ్ నువ్వే, దగ్గరుండి నువ్వే చూసుకున్నావు. అంటే ఇవి డబ్బులు మిగిలించుకోవడానికా, లేకపోతే నీ సినిమా ఎవరు తీయనికి రాక నీకు నువ్వే చేసుకున్నావా, లేకపోతే నేను పెద్ద తోపుని తురుముని నేను చేసి చూపిస్తా అనేదాన్ని కాన్ఫిడెన్స్ మీద చేసినావా? హానెస్ట్ గా నాకు పని చేయడం అంటే చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ వర్కింగ్ ఆల్. సో ఏంటి, ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా చేయాలన్నా దానికి కంప్లీట్ గా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కొంచెం నేను చదువుకున్నా బాగా, సో ఐ హ్యావ్ నాలెడ్జ్. ఇంకోటి ఏంటంటే కొంచెం పేషెన్స్, ఓపిక, సహనం ఉండాలి, ఏదైనా సాధించగల జీవితంలో. సో నేను నేర్చుకున్నాను, చేశాను. చెన్నైకి వెళ్ళాను, లయోలా కాలేజీలో డైరెక్షన్ కోర్స్ చేశాను, 3 months షార్ట్ టర్మ్ కోర్సు. హైదరాబాద్ వచ్చాను, చిన్న సినిమాలో పనిచేశాను, కొంచెం నేర్చుకున్నాను. తర్వాత బుక్స్ చదివాను, వాట్ ఫిల్మ్ మేకింగ్, వాట్ ప్రపంచ సినిమా గురించి, దేని గురించి అయినా. సో నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది ఒక మంచి సినిమా తీయాలి. అండ్ సినిమా అనేది మెసేజ్ ఓరియంటెడ్ కాదు, ఇట్స్ కమర్షియల్ ప్లాట్ఫామ్. కమర్షియల్ గా తీస్తేనే వీ విల్ సస్టైన్ హియర్. లాంగ్విటీ ఉంటుంది. లాంగ్విటీ అంటే లైక్ చాలా రోజులు నిలబడగలం. ఊరికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా తీస్తే విల్ గెట్ ద అవార్డ్స్ అండ్ ఆల్. బట్ కమర్షియల్ గా తీయాలి, సో దట్ వీ క్యాన్ లాంగ్విటీ అండ్ వీ కెన్ పే ద ట్యాక్సెస్, వీ కెన్ సర్వైవ్. 10 మందికి మనం జాబ్ చూపించచ్చు, 10 మందికి ఫుడ్ పెట్టచ్చు. అర్థమవుతుందా? కమర్షియల్ ప్లాట్ఫామ్ ఇది కంప్లీట్లీ బిజినెస్. సో కాబట్టి దాని గురించి ఏం నేర్చుకోవాలి, ఎలాంటి సినిమా తీయాలి,
ఇస్ ఇట్ వర్త్ వాచింగ్, ఇస్ ఇట్ ఎంగేజింగ్, ఇస్ ఇట్ ఎంటర్టైనింగ్, ఇస్ ఇట్ ఎనర్జెటిక్. సో ఇప్పుడు నీ మూవీ టైటిల్ డిఫరెంట్ గా పెట్టినావు, లారీ. ఇప్పుడు ఎవరైనా లారీ డ్రైవర్ పెట్టుకుంటారు, ఇంకేదో పెట్టుకుంటావు, లారీ అనే పెట్టు. సో ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంది? అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద మూవీ. లారీ మీద కథ నడుస్తుంది, ఆ లారీ కోసం కొన్ని గ్యాంగులు వెతుకుతూ ఉంటాయి. లారీలో ఏముంది అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ఇట్ నెసెసరీ, దట్ అంత డిమాండ్ ఉందా అంటే ఇది ఇట్స్ లైక్ మోర్ లైక్ హీరో ఓరియంటెడ్ ఫిలిం, బట్ ప్రాపర్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, పవర్ ప్యాక్డ్ 3 hours నాన్ స్టాప్, ఫుల్ ఎనర్జెటిక్ మూవీ. అది మ్యాటర్. మై హీరోయిన్ చంద్రశిఖ అండ్ ఈ మూవీలో చేశారు. మ్యామ్ ఆప్ కहाँ से हो? छत्तीसगढ़ से। తెలుగు వస్తుంది కదా? थोड़ा बहुत। తెలుగు అంటే తెలుగు సినిమాలో చేసిరా మీరు? एक्चुअली मैंने इससे पहले बॉलीवुड में कुछ 1-2 सीरीज मैंने की हुई है एज अ कैरेक्टर आर्टिस्ट। फिर उसके बाद मुझे श्रीकांत ने मुझे ऑफर की थी फिल्म, और मुझे लगा इतनी बड़ी अपॉर्चुनिटी मुझे मिल रही है तो डेफिनेटली मुझे करना चाहिए। बट मैंने इनको पहले ही बता दिया था कि मुझे तेलुगु नहीं आता है, बट दे वर सो सपोर्टिव, सो काइंड टू मी दैट they were helping me everywhere, and that's why it's so easy for me to mug up with श्रीकांत जी ने आपको फिल्म का ऑफर दिया, आप आ गए ना? तो इससे पहले श्रीकांत जी के प्रीवियस वीडियोस देखे आपने? देखे थोड़े बहुत, कुछ कंट्रोवर्सीज। कैसा लगा आपको? मुझे तो बहुत ही अच्छा लगा। नहीं, डर नहीं लगा आपको? मतलब ऐसे इंसान से मुझे मूवी करना है, ऐसा कुछ डर नहीं लगा उनके वीडियोस देख के? I like challenging man, and I see him like a challenging man. You know, if the people are opposite you and you are just standing on your feet and you are fighting the other people, I think I love these things about him. कैसा लगा आपको तेलुगु में, आपको मूवी में करके, तेलुगु मूवी में? मुझे बहुत ही अच्छा लगा, क्योंकि डेफिनेटली कल्चर वाइज तो बहुत ही अलग है। नॉर्थ इंडिया बहुत अलग है, साउथ जो है वो बहुत ही अलग है। बट मुझे जो चीज़ बहुत अच्छी लगी यहाँ की वो है डिसिप्लिन। जो वो डिसिप्लिन से जिस तरीके से काम होता है, लोग इतने अच्छे वार्म हैं और इतने सपोर्टिव हैं। क्योंकि मैं शुरू में जब मैं शूट करना मैंने शुरू किया था, तो मुझे थोड़ा सा वो एक हेजिटेशन था कि पता नहीं क्रू कैसा होगा और सारी चीज़ें कैसी होंगी, बट दे ऑल आर वेरी सपोर्टिव एंड काइंड टू मी। तो सारी चीज़ें बहुत ही ईजिली हो गई। क्यों बोलते हो, हमारे डार्लिंग जो है बहुत मेहनत करके यहाँ तक आए सो है, तो अभी बड़ा फिल्म बोलते कि पूरा कंफर्ट देते वो लोग, एवरीथिंग कंफर्ट देते, वो कंफर्ट आपको मिला सेट पे? The kind of comfort I required, that was a support actually, and that's what I count as a comfort. So I get it 200%, not just 100%, 200%. He's giving comfort. సో డార్లింగ్, నువ్వు ఇంతమంది అమ్మాయిలతో ప్రాంక్ చేసావు, yes. సో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంది నువ్వు? యాక్చువల్లీ సినిమా మొదలు పెట్టాను నేను. సినిమా మొదలు పెట్టినప్పుడు గోవాకి వెళ్ళి కథ రాసుకున్నాం, వచ్చాం. కథ రాసుకొని వచ్చిన తర్వాత అదే ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆడిషన్ జరుగుతుంటే మా ఆఫీస్లో ఆడిషన్ పెట్టాం. 200 మెంబర్స్ వచ్చారు. 200 మెంబర్స్కి అవకాశాలు ఇచ్చాం. వచ్చిన 180 మెంబర్స్కి అవకాశాలు ఇచ్చా నా సినిమాలో. ఆడిషన్కి వచ్చిన వాళ్ళకే ఇచ్చా. ఇందులో ఏ కాస్టింగ్ లేదు, కొత్త వాళ్ళే అందరూ. సో హీరోయిన్ కావాలి. హీరోయిన్ తెలుగు ఓరియంటెడ్ బస్తీపోరి టైప్ ఆఫ్ గర్ల్ కావాలి, లైక్ వెరీ లోకల్, లైక్ దట్ సార్ట్ ఆఫ్ గర్ల్ కావాలి. నేను ఎదుగుతున్నాను. చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే దే ఆర్ డిమాండింగ్ సో మచ్. అంత డబ్బు నా దగ్గర లేదు, నేను కొత్త వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే ఉన్న బడ్జెట్లో సినిమా చేయాలి. ఇంకోటి ఏంటంటే నేను ఏ ప్రొడ్యూసర్ని మోసం చేయలేదు. ప్రొడ్యూసర్ని నెత్తిన చేయబెట్టి వాటితో సినిమా తీపిచ్చి ఆ నెత్తిన గుడ్డేపించి అని పంపించి కాకుండా నా నెత్తిన నేను చేయబెట్టుకున్నా సినిమా తీయాలని. వై? బికాస్ ఐ బిలీవ్ ఇన్ మై వర్క్. ఎందుకంటే నేను సంపాదించాను. ఇంకోటి ఏంటంటే చాలా మంది యాక్టర్స్ ఉంటారు, వాట్ దే డూ, వాళ్ళ మనీ వాళ్ళు సేఫ్గా పెట్టుకుంటారు. కార్లు, బంగ్లాలు, రిచ్, దే ఆర్ హ్యాపీ. ప్రొడ్యూసర్ని సంకనాకి ఇస్తారు. నీకు అర్థమవుతుందా? దే వోంట్ వర్క్. నిజం చెప్తాను, నేను చాలా బాధపడ్డా. కష్టపడే ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వట్లా ప్రొడ్యూసర్స్. ఎవరైతే డిమాండ్స్ పెట్టి, ఎవరైతే వాళ్ళ కంఫర్ట్ జోన్ బయటికి రాకుండా సో మచ్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేపించి అటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. మాకు ఒక కార్ వ్యాన్ కూడా లేదు. వీ కెన్ ఆఫర్, ఐ హ్యావ్ మనీ, బట్ నేను పెట్టుకోలేదు. వై? బికాస్ వీ వాంట్ 6 o'clock షార్ట్ పడాలంటే 6 o'clock షార్ట్ పడాలి, తప్పకుండా పడాలి. అలానే వర్క్ చేయాలి, అదర్వైజ్ ఫిలిం వోంట్ కమ్ వెల్ నా ప్రకారం. సో ప్రొడ్యూసర్ నాశనం అవుతాడు. నేను కొత్త, నేను నాపై రూపాయి టికెట్ దిగదు. ఉదాహరణ చెప్తున్నా, సినిమా బాగుంటే తప్ప. సో నేను ఎలా చేయాలి అప్పుడు? హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో డబ్బు తక్కువ ఖర్చు పెట్టాలి. సో ఆ విధంగా నేను అమ్మాయిలను ఆడిషన్ చేశాను, కొంతమందిని, తెలుగు వాళ్ళని. నువ్వు కొత్తడివి, నువ్వు బచ్చగాడివి, నీతో మేము హీరోయిన్ గా చెయ్యం. వాళ్ళు కొత్తలే, మళ్ళీ వాళ్ళకన్నా నేనే ఫేమస్ యూట్యూబ్ లో. మళ్ళీ వాళ్ళు యాక్టర్ అని వస్తారు, ఏదో అడప ఏదో ఒక హాబీ లాగా. దే విల్ కమ్ ఫర్ ద కాఫీ షాప్, జస్ట్ ఎంటర్టైన్, ఒక సిప్ ఆఫ్ కాఫీ తాగి ఆడితో టైం వేస్ట్ చేద్దాం వెళ్దామని. హీరోయిన్ అని వస్తారు ఆడిషన్ కి, పిలిస్తే కట్ చేస్తే దానికి దిమాగ్ ఏముండదు. సో బాధేస్తుంది నాకు. నువ్వు కొత్తడివి, నువ్వు బచ్చగాడివి, నీతో మేము మూవీ చేస్తే మాకు పెళ్లి కాదు అంటే కొత్తడివి కదా. అది కాక ఇందులో కొంచెం రొమాన్స్ ఉంది. సినిమా అంటే కళ అండి, యాజ్ పర్ మీ కళ కూడా ఇప్పుడు సినిమా అనేది బూత్ అయింది. ఎందుకంటే కమర్షియలైజ్ అయింది కాబట్టి. కమర్షియలైజ్ అంటే కోట్లు పెడుతున్నారు, వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ ద మనీ, ఇన్వెస్ట్ చేసిందంతా. సో కమర్షియలైజ్ ఎందుకైందంటే బూత్ ఎందుకైందంటే కమర్షియలైజ్ అయింది కాబట్టి బూత్ పెడుతున్నారు. నిర్మాణ పరంగా కొంచెం మంచిగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తే ఎక్కువ మంది జనాభా రావట్లేదు అండ్ నాట్ వాచింగ్. సో వీఆర్ నాట్ గెటింగ్ ద మనీ బ్యాక్. దట్స్ వై ప్రొడ్యూసర్స్ నాట్ ఇన్వెస్టింగ్, ఓన్లీ కమర్షియలైజ్ వెళ్తున్నారు. సో అమ్మాయిని అడిగితే
ఇందులో రొమాన్స్ ఉంది, కిస్ ఉంది, అది చెప్పాను 2-3 కిస్ సీన్స్ ఉన్నాయి, 2-3 కాదు 5-6 10 ఉన్నాయి, దబిడి గట్టిగా ఉంటుంది. అంటే ఇట్స్ అబౌట్ మోర్ ఆర్ యాక్షన్ సినిమా, ఫ్యామిలీ కమర్షియల్ సినిమా, బట్ ఇట్ డిమాండ్స్ ద లవ్ స్టోరీ ప్రాపర్ బికాస్ ఎంగేజ్ ఫస్ట్ ఫిల్మ్ షుడ్ బి ఎ లవ్ స్టోరీ, లవ్ కూడా ఉండాలి, ఆల్ ఆడియన్స్ కదా, అట్రాక్ట్ ఆల్ ఆడియన్స్. సో ఆ సార్ట్ ఆఫ్ లో కొంచెం ఉంది, కమర్షియల్ ఫ్యామిలీ సినిమా, చాలా ఎమోషన్స్ ఉంటాయి. సో నేను ఎతికాను, ఎవరు దొరకలేదు. సో వాట్ హ్యాపెన్ ఫైనల్లీ, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఇంకా షూటింగ్కి వెళ్ళాలి భయం వేస్తుంది, ఎవరు దొరకలా. అదర్వైజ్ వానలు పడతాయి, వర్షం పడుతుంది, లాస్ట్ స్టేజ్ అది షూటింగ్. సో వాట్ ఐ గాట్ మై ఫ్రెండ్ సుబ్బారెడ్డి అని కాస్టింగ్ ఉంటాడు, ఆయన హీ హ్యాస్ హర్ ప్రొఫైల్ అనమాట, తన ప్రొఫైల్ ఉంది, పంపించింది. షీ వాజ్ వెరీ లైక్ వాట్ వీ కెన్ సే, వాట్ ఎవర్ చెప్తే అయిపోద్ది పని, సచ్ స్ట్రైట్ ఫార్వర్డ్, సచ్ జెన్యూన్ వర్కింగ్. ఆడిషన్ వీడియో అడిగా పంపించింది, ఓకే అంటే ఓకే, వీడియో అంటే ప్రతిదీ క్లియర్. చాలా మంది ఫోన్లు ఎత్తారు, మాట్లాడితే కదా క్లియర్ గా తెలిసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటోరిని జడ్జిమెంట్ చేయడంలోనే ఇలా సగం జీవితం పోతుంది చాలా మందికి, నీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ ఐ హ్యావ్ ప్రొఫైల్, యూ సర్చ్ ప్రొఫైల్, చూడు, మాట్లాడు, టాక్ టు హిమ్, మీట్ అవ్వద్దు, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ నా. సో నా ప్రొడ్యూసర్ రాలేదని నా బాధ, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు సినిమా చేసినట్టే ఇంకా చాలా మంది మన ఫీల్డ్ లో నమ్మట్లేదు, సీరియస్లీ ఏదో చిన్నగా తీసిన అనుకుంటా. కానీ నువ్వు నాకు పర్సనల్ గా ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్ని విని ట్రైలర్ ఎలా అనిపించింది? జబర్దస్త్ అనిపించింది. జబర్దస్త్ కాదు, చెప్పు, టెల్ మీ. చాలా బాగుండాలి, చాలా బాగుంది కాదు, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి నువ్వు కష్టపడ్డావు అని అయితే చాలా గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. కాకపోతే ఏంటంటే ఒక బిగ్ సినిమా లాగానే ఉంది, ఒక ఐటమ్ సాంగ్ ఉంది, ఫైట్ సీన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. లొకేషన్స్ అన్ని మన హైదరాబాద్ అవి, హైదరాబాద్, వికారాబాద్, రామగుండం మైనింగ్, తర్వాత సింగరేణి, తర్వాత కడప, తర్వాత శ్రీశైలం ఫారెస్ట్, తర్వాత కొన్ని ముంబైకి వెళ్ళి షూట్ చేసాము, కొన్ని కర్ణాటక వెళ్ళాము, కొన్ని తమిళనాడు వెళ్ళాము. వి డిడ్ వెల్. ఆల్ ఇండియా, పాన్ ఇండియా సినిమా, 5 లాంగ్వేజెస్ లో కదా, అంబియన్స్ తీసుకురావాలి కదా. 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తాం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, దిబ్బిడే 3 hours నాన్ స్టాప్ థియేటర్ రిలీజ్, గట్టిగా సాలిడ్ గా, నిజంగా. డార్లింగ్ ఇప్పుడు సపోర్ట్ ఉన్నారా నీకు థియేటర్ రిలీజ్? సపోర్ట్ ఏం లేదు, ఫస్ట్ ఫిలిం చేశాను, విత్ మై నాలెడ్జ్ ఐ మేడ్ ఎ ఫిలిం. దెన్ లైక్ ప్రజెంట్ అన్ని లాంగ్వేజెస్ లో అందరు సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, సోషలైజేషన్ అయిపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది. సో ఇంకేం చేయాలి, ఫిలిం వీ కెన్ ట్రాన్స్లేట్, డబ్బింగే కదా, సో వీ కెన్ ట్రాన్స్లేట్ అని 4 లాంగ్వేజెస్ లో డబ్ చేసాము. హిందీలో కూడా షూట్ చేసాము సగం పార్ట్, డైలాగ్స్, లిప్సింగ్ అవి కూడా బాగానే సూట్ అయ్యాయి, ఎగ్జాక్ట్ గా సూట్ అయ్యాయి. అండ్ 5 లాంగ్వేజెస్ లో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ వస్తున్నారు తీసుకోవడానికి, అదర్ లాంగ్వేజెస్ లో. యా, ఎంత బడ్జెట్ అయింది డార్లింగ్ సినిమాకి? దీనికి షూటింగ్ కి అయితే సుమారు 1,90,00,000 దాకా అయింది, ఓన్లీ షూటింగ్ కి. అంటే షూటింగ్ అండ్ ఫస్ట్ కాపీ అనుకోండి, సారీ. సో రిమైనింగ్ టోటల్ 2 crore 10-15 lakhs దాకా అయింది. ఇవన్నీ డబ్బులు నువ్వు అప్పు తెచ్చావా, ఇంట్లో దగ్గర తెచ్చావా, లేకపోతే యూట్యూబ్ మీద సంపాదించినావా? హైదరాబాద్ కు 10,000తో వచ్చాను నేను, జస్ట్ 4 years బ్యాక్. నేను యూట్యూబ్ వీడియోస్ చేశా, చాలా కష్టపడ్డా. నాతో పాటు చేసిన అందరితో వీడియోలు చేశా, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు, వాళ్ళందరితో నేను వీడియోలు చేశాను. వాళ్ళకు చిన్న ఆఫర్స్ వచ్చాయి, అర్థమవుతుందా? కొంతమంది పేమెంట్, కొంతమంది ఫ్రెండ్లీగా వీడియోలు చేశారు. యూట్యూబ్ లో రెవెన్యూ అందరికి చాలా మందికి వస్తుంది, తెలుసు కదా, అప్పట్లో నా వీడియోలు ఎలా వెళ్ళేటి. సో వాట్ హ్యాపెండ్, ప్రతి యూట్యూబర్ వేస్టెడ్ దేర్ మనీ, లైక్ ఒక కారు కొనడం, ఇల్లు కొనడం, అమ్మాయిలతో పబ్బులో తిరగడం, ఇలా చేశారు. ఐ సేవ్డ్ మై మనీ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ ఇన్వెస్టెడ్. ఆ 2 కోట్ల రూపాయలు కూడా కృష్ణానగర్ లో ఉండే కొత్త ఆర్టిస్టులకి, కొత్త టెక్నీషియన్లకి డబ్బులు పెట్టి సినిమా తీశాను. నేను దీంతో, ఈ డబ్బుతో ఏమైనా చేసిండొచ్చు, ఉదాహరణ, యూనో, సపోజ్. దీంట్లో ఇంకెవరన్నా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారా, అంతా కొత్త వాళ్ళేనా? ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు లేరు, కొత్త వాళ్ళే. ఎందుకంటే ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఐ అప్రోచ్ త్రూ దేర్ మేనేజర్స్, వాళ్ళ మేనేజర్స్ ద్వారా అప్రోచ్ అయ్యాను. ఆల్ డిమాండింగ్ సో మచ్, లైక్ మనీ కానీ, వాళ్ళ సెటప్ కానీ, వాళ్ళ అసిస్టెన్స్ కానీ, సో మచ్ ఆఫ్ స్టఫ్ ఐ కాంట్ హ్యాండిల్ విత్. అంటే మాట వినరు. ఇప్పుడు సినిమా మొత్తం యాక్షన్ ఓరియంటెడ్, లవ్ ఓరియంటెడ్ అయినా కామెడీ కూడా ఉంది దీంట్లో? కామెడీ ఉంది, త్రోట్ కామెడీ, డైలాగ్ డెలివరీ, ఆ స్లాంగ్, ఆ ఉచ్చారణ, పద ఉచ్చారణ, అవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్టులు ఎవరెవరైతే ఉన్నారో, కామెడియన్స్, ఫైటర్స్, ఇప్పుడు కొన్ని సినిమాల్లో అన్ని ఫైట్ సీన్లు చూస్తే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న విలన్స్ చాలా పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు, అవునవును, అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనిపి. అవునవును. సో వీళ్ళందరిని ఎట్లా అప్రోచ్ అయినావు, నీకు ఎన్ని డేస్ పట్టింది ఇదంతా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి నీకు? అంటే మీరు, నా మాట ఇలా ఉంటుంది, మాది కడప రాయలసీమ, మాట కటువుగా ఉంటుంది, తప్పుగా అనుకోవద్దండి, స్పీడ్ గా మాట్లాడుతున్నా, ఇలా మాట్లాడుతున్నా అని. ఎన్ని రోజులు అంటే జస్ట్ లైక్ హానెస్ట్గా చెప్తున్నా, 22 రోజుల్లో తీసే సినిమా, 3 గంటల 3 నిమిషాల సినిమా. పూరి జగన్నాథ్ కూడా ఇంత సినిమా తీయలేడని నాకు. 22 రోజుల్లో కర్ణాటక, శ్రీశైలం ఇవన్నీ తిరిగేసినావు, ముంబై అన్ని కూడా తిరగంటే అట్లా వన్ షెడ్యూల్ కాదు. షూటింగ్ టైం వచ్చేసి కమర్షియల్ సినిమాని 22 రోజుల్లో ఎవరు తీయలేరు, నేను తీశాను. పెద్ద డైరెక్టర్లు, పూరి జగన్నాథ్ మై ఇన్స్పిరేషన్, ఐ అగ్రీ, బట్ ఆయన కూడా తీయలేడు, అంత బాగా చేశాం. ఎందుకంటే వాళ్ళకి స్పాన్ వేరు ఉంటుంది, వాళ్ళ యాక్టర్స్, వాళ్ళ సెటిల్మెంట్ డిఫరెంట్. మేము అంతా కొత్త వాళ్ళం కాబట్టి రఫ్ ఆడించాం అనమాట 22 రోజుల్లో. జనరల్ గా మన గ్రూప్ లో మనం అక్కడక్కడ మాట్లాడుతుంటే నీ డిస్కషన్ వచ్చినప్పుడు ఏమంటాడు, మనకు బాగా బలుపు పొగరు ఎక్కువ అంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. సో ఇప్పుడు నీది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? 22 రోజుల్లో సినిమా తీసినా ఎవరు తీయలేదు నాలా? స్టేట్ చెప్తున్నా కదా, రేపు యూ వాచ్ మూవీ, రేపు మూవీ వస్తుంది ఓటీటీ, ఆ థియేటర్, ఆర్ యూట్యూబ్, వేరేవర్. వచ్చిన తర్వాత చూడండి ఈ సినిమాని, పెద్ద డైరెక్టర్ల ఇంటర్వ్యూలు వినండి, కంపేర్ చేయండి. ఈ సినిమాని 22 రోజుల్లో ఓడని తీస్తే హైదరాబాద్ లో
హోల్ వరల్డ్ లో, ట్రస్ట్ మీ, హోల్ వరల్డ్ లోనే గుండు కొట్టించుకుంటా. ఎప్పుడు నువ్వు లైఫ్ లో సంపాదించింది అంటే ప్రాంక్లలో దెబ్బలు ఇంత కాన్ఫిడెంట్ ఏం చెప్తానంటే నేను చాలా ఫాస్ట్ అండ్ పని ఓరియంటెడ్. మాటలొద్దు మొదలెడదాం రా, అది నా సినిమాలో డైలాగు. ఇలా ఉంటది నా లైఫ్ స్టైల్. అంటే వర్క్ చేయాలి, మాటలొద్దు, లాగొద్దు అంట, అందుకు అంత స్పీడ్ గా చేయాలి. సరే డార్లింగ్, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 2 కోట్ల రూపాయలు అంటే ఇది తక్కువ కాదు. దానివల్ల ఇల్లు కట్టుకోవచ్చు, లైఫ్ మంచి బిజినెస్, కార్ గిర్ అన్ని లీడ్ చేసి నువ్వు 2 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించింది మొత్తం అందులో పెట్టి. ఎగ్జాంపుల్ సినిమా ఆడలేదు అనుకో, ఉన్న డబ్బులు పోయినాయి అనుకో, నెక్స్ట్ నీ లైఫ్ ఏంటి? మళ్ళీ ప్రాంక్లే చేస్తా, మళ్ళీ ప్రాంక్లే చేస్తాం, ఇంకో సినిమా చేస్తా, తగ్గేదే లేదు. అంటే ఇక్కడ సంపాదిస్తావు అక్కడ పెట్టేస్తా అంతే. అంటే ఇది పోదు మాక్సిమం. ఐఎమ్ షూర్ షాట్ బ్లాక్ బాస్టర్, ట్రస్ట్ మీ. థియేటర్లు ఆగస్టు 2వ తేదీ రిలీజ్ మూవీ. ఇన్సూరెన్స్ చేయించుకోండి, ట్రస్ట్ మీ, ఇన్సూరెన్స్ చేయించుకోండి. యువర్ థియేటర్స్ మేక్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి కానీ ఏదో ఒకటి ఆడికొచ్చాడి పోయి చేసుకోండి. బికాజ్ మూవీ చాలా బాగుంది డార్లింగ్. ఎమోషన్ కానీ కంటిన్యూటీ కానీ ఐ పుట్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. చాలా నేర్చుకొని చాలా బాగా చేశాడు డార్లింగ్, నిజంగా చాలా బాగా. కానీ మిగతా టెక్నీషియన్లు ఎందుకు వాడలేదు? ప్రతి దాంట్లో నువ్వే. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. యూనో కృష్ణానగర్ లో చాలా మంది ఆర్టిస్ట్ టెక్నీషియన్లు ఉన్నారండి. వాట్ దే డూ యూనో, దెర్ ఆర్ మోర్ చాలా మంది మనీ ఓరియంటెడ్. స్కిల్ చాలా తక్కువ, డిసిప్లిన్ చాలా తక్కువ. ఈమెను ఎందుకు చూస్ చేసుకుని తెలుసా? షీ సో డిసిప్లైన్డ్, టైమ్ టు టైమ్ షీ ఫాలో. ట్రస్ట్ మీ, ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ, తను చాలా డిసిప్లైన్డ్, టైమ్ టు టైం ఫాలో అవుతుంది. ఏదైనా చెప్తే పని చెప్తే పక్కా అయిపోద్ది. సచ్ ఏ కెరీర్ ఓరియంటెడ్ అండ్ డిసిప్లైన్ గర్ల్స్ ఈజ్. అందుకే తను తీసుకున్నా. నాతో పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది అలాంటి వాళ్ళే. బట్ వైల్ ట్రావెలింగ్ యూనో, ఒక 1 year చేశాం ఈ సినిమాని. 1 year అంటే 22 days షూటింగే, 1 week గ్యాప్, 3 days షూటింగ్, అట్లా 1 year చేసాము. 1 year లో ఐ కమ్ అక్రాస్ 24 crafts. 24 crafts లో దే ఆర్ డూయింగ్ మిస్టేక్స్. ఏదైనా చెప్తే మిస్టేక్, అరే కాస్ట్యూమ్ తీసుకురామంటే వాడు ఏదో తీసుకొస్తాడు, కొత్తవాడు కదా వీడు, నేను పెట్టుకున్న కొత్తవాడిని, అర్థమైందా? సో అండ్ పెద్దోని పెట్టుకుందామా, అంత ఆఫర్ చేయలేం. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాని 10 కోట్లు నేను తీయలేం. ఇప్పుడు నేను చేసిన సినిమాని నిజం చెప్తున్నా, 10 కోట్లు నేను తీయలేం. రామగుండం మైనింగ్ నిజంగా ఒక పెద్ద స్కేల్ బాగుంది, కథ కూడా చాలా పెద్ద కథ, 2 సినిమాల కథ, చాలా పెద్ద కథ. దాన్ని నేను తీయాలంటే నా దగ్గర మనకి సరిపోదు. ఇఫ్ వి గో స్టీరియోటైప్ అంటే ఇండస్ట్రీలో పరంగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక కెమెరామ్యాన్ చెప్తే వాడు ఏమంటాడు, అసిస్టెంట్ కెమెరామెన్ చెప్పు, వాడు చెప్తే ఫోకస్ పుల్లర్ చెప్పు, వాడు చెప్తే ఇంకొకడు ఉంటాడు, వీళ్ళకి చెప్పంటాడు. డైరెక్ట్ ఇది చెప్పాను అనుకో, నాకు చెప్పదు వాడు చెప్పు అంటాడు. నీకు అర్థమవుతుందా? ఈ ప్రొసీజర్ ప్రోటోకాల్ ఇస్ డిఫరెంట్. నాకు అట్ట కాదు, ఎవడు చెప్తే వాడు చేసేయాలి. ఇది స్టీరియోటైప్. ఇది వర్కౌట్ అయింది. పెద్ద సినిమా హీరోలు ఉంటారు కదా, వాళ్ళు 9 గంటలు 10 గంటలు 12 గంటలు దిగుతారు నుంచి క్యారవాన్ లోంచి. అట్ దట్ టైం దే విల్ రెడీ, ఎవ్రీబడి లేట్ గా వచ్చి రెడీ అవుతారు. సో అది నాకు సెట్ అవ్వదు. ఐ హ్యావ్ టు బి ప్రతిదీ అన్ని చేసుకోవాలి, నేనే కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే స్పీడ్ అవ్వాలి. డబ్బులు పెట్టేది ఇక్కడ నేను 2 విషయాలు మాట్లాడుతున్నా. ఒకటి ప్రొడ్యూసర్ గా మాట్లాడుతున్నా, ఒకటి ఆర్టిస్ట్ గా మాట్లాడుతున్నా, ఒకటి డైరెక్టర్ గా మాట్లాడుతున్నా. మీకు అర్థమవుతుందా? సో అందుకు ఇలా అన్ని డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నా. అన్ని తెలిసినట్టు అనుకోవద్దండి, తెలుసు కాబట్టి చేసిన కాబట్టి మాట్లాడుతున్నా. ప్రొడ్యూసర్ గా కూడా మాట్లాడుతున్నా ఇక్కడ నేను. ఇప్పుడు నేను మాట్లాడే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆల్ ఓవర్ ఈ సినిమా మొత్తానికి సంబంధించి నీకు మంచి గట్టిగా బ్యాక్ సపోర్ట్, లైక్ ఎవరైనా మంచి బెస్ట్ సపోర్టర్ దొరికారా డార్లింగ్? టెక్నీషియన్ పరంగా కావచ్చు, సజెషన్ పరంగా కావచ్చు. సినిమా మా కెమెరామ్యాన్ నెంబర్ 1 నాగార్జున అని. యాక్చువల్ గా తను మాక్సిమం ఒక 60% ఆఫ్ వర్క్ తనే బాగా చేశాడు నాకన్నా. అంటే నాకు ఐ హ్యావ్ వాట్ సార్ట్ ఆఫ్ స్క్రిప్ట్ విల్ వర్క్అవుట్, నాకు అదే ఐడియా ఉంది. బట్ తను హీ నోస్ వెల్ హౌ టు షో ద ఫిలిం, బికాస్ హీ ఆల్రెడీ వర్క్ సో మెనీ చాలా ఫిలిమ్స్ కానీ యాడ్స్ కానీ అసిస్టెంట్ గా చాలా బాగా వర్క్ చేశాడు. వెరీ టాలెంటెడ్ గా. హీ హాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్, ట్రస్ట్ మీ. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి డార్లింగ్ సినిమాలో? మొత్తం 5 songs ఉన్నాయి. ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఒక సాంగ్ బస్తీ హల్చల్ కాదు, సూపర్ ఉంది సాంగ్. కాకపోతే కొత్త ఛానల్ కాబట్టి ఇట్స్ గోయింగ్ వెల్, ట్రస్ట్ మీ. గట్టిగా రీచ్ అవుతుంది, लिटिल टाइम. सो मैम श्रीकांत रेड्डी तो बहुत फनी रहता बंदा, तो लोकेशन में आपको सताना करना, अगर कोई सीन नहीं आया तो तुम चले जाओ, जरूरत नहीं, ऐसा कुछ रफली बात करे हो ना? No. He was always like very kind and supportive to me from the day one. In fact, I was dominating many times to him, and he used to listen to me. That's a really great thing about him, and I really appreciate his determination, and he's very serious about the work, because as we all know that he handled everything, single-handedly. He's a one-man army, so he was taking care. Yeah, of course I can call him a one-man army, because I have witnessed everything, and he has taken care of everything. Like he was also checking the shots, he was also giving the direction, at the same time he was performing, at the same time he was checking that what is happening behind the screen, each and every star, are they getting their tiffin on time or not, everything he was taking care. So I really appreciate it.
And he never, and he was always very kind, and he took care of me so well. within on my set, budget, within my budget. within his budget, and I was happy. That's what actually matter for me, for any girl who comes for the shoot. What she needs, she just needs other security, which he provided me. So I was very happy working with him. I'm very comfortable with it. एक बार श्रीकांत रेड्डी से मिल गए समझो, एकदम फ्रेंडली हो जाता बंदा, तो आपका रेम्यूनरेशन भूल गए आप? अरे मेरे दोस्त के फिल्म में कर दिए, फ्री हो जान दो बोल के या रेम्यूनरेशन लिया आपने? इस तरह किया actually తన వర్క్ కి for her work what she did in the movie, she did more. Trust me, she did more. No girl, no heroine will support this way, whatever. I'm saying confidently. Why? Because it's been 1 year journey. You know, we forgot to tell that she met with an accident. తన యాక్సిడెంట్ అయిందన్నమాట. సెకండ్ హాఫ్ షూట్, థర్డ్ హాఫ్ షూట్ ఇట్స్ మై మిస్టేక్ యాక్చువల్లీ. మై మిస్టేక్ అంటే లైక్ శారీ డ్రాపర్ వచ్చింది, కానీ శారీ కట్టేది అమ్మాయికి శారీ కట్టుకుని రాదు. అయితే తను వేరే చోటు ఉంది, నీకు అర్థమవుతుందా? తనే కట్టుకుంది, తనే నో నీడ్ ఐ విల్ అడ్జస్ట్ అని కూర్చుంది పాపం. నా వెనకాల కూరగాయలు తీసుకొచ్చే షాట్ ఉంటుంది బైక్ లో, ఫ్యామిలీ స్టోరీ మూవీ. సో కూరగాయలు తీసుకొచ్చే షాట్ లో హెచ్చుతగ్గులు ఉంది రోడ్డు. షీ వాస్ ఇక్కడ స్కార్, స్టిల్ లిటిల్ స్కార్ ఇస్ దేర్. I got the scars that time. It was యాక్సిడెంట్ అయింది అండ్ 20 days షూట్ హ్యాపెన్. 20 days షూట్ హ్యాపెన్ అండ్ తను శ్రీకాంత్ యూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ నా, ఐ మెట్ విత్ యాక్సిడెంట్ నా, ఐ గోయింగ్ టు చేంజ్ హీరోయిన్. It's okay, Shrikant. I'm sorry, Shrikant. Like she was such innocent. You know, that time. I said, no, Shika, you are the heroine here. I'll wait even 6 months. I'm ready because stars ikkada poled avi. Ante makeup వేసినా కానీ పోలేదు. Here also it is here. So, one was here and it was. అంటే హానెస్ట్ చెప్తున్నా చాలా మంది హీరోయిన్లు, చాలా మంది ఆడవాళ్ళు చాలా రకరకాలుగా ఉంటారు. పనికి కమిట్ అయ్యి చేసే వాళ్ళు ఎప్పుడైనా ఎదుగుతారండి. ఈ అమ్మాయికి కూడా అవకాశాలు రావలేదు, బాలీవుడ్ లో చేసింది చిన్నవి రాలేదని నేను ఫీల్ అవుతున్నా. కష్టపడేవాడిని నాకు కూడా తెలుగులో పెట్టుకోలేదు, నన్ను కూడా ఇవ్వలేదు నాకు కూడా అవకాశం, నేను ఫీల్ అవుతున్నా. కష్టపడేవాడికి ఎందుకు ఇవ్వరండి నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా బాగా ఫీల్ అవుతా. బాగా ఖర్చు పెట్టించేవాడికి వేసేవాడికి ఇస్తారు తప్ప మంచోడికి కష్టపడేవాడికి ఎందుకు అవకాశాలు నాకు అర్థం కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమవుతుందా? నేను అడిగేది అర్థమవుతుందా? అర్థమవుతుంది. తన యాక్సిడెంట్ అయినా తను చేసింది, మిగతా అమ్మాయిలు అయితే ఇమీడియట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోతారు, బాయ్ ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళిపోతాడు. శివుడు ఏమో దది అని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇంకోటి హీరోయిన్స్ ప్రాబ్లమ్స్ పెట్టి సినిమా అయిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. అవును, నీకు తెలుసు, మన ఫ్రెండ్ సర్కిల్ లో చాలా ఉన్నాయి. ఆర్టిస్టులు ప్రాబ్లం పెట్టి, ఆర్టిస్టులు దే మేక్స్ డైరెక్టర్స్ ఇన్కంఫర్ట్, చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ చేసి చాలా థింగ్స్. బట్ షీ వాజ్ సో హ్యాపీ, సో గుడ్, అంతే, సచ్ ఏ కైండ్ హార్టెడ్ అనమాట. ఇంకో డార్లింగ్, కరాటే కళ్యాణి మీద నువ్వు ఎందుకు అంత పగ పెట్టుకున్నావు? పగే ముందు ఆమెను ఆ రోజే మర్చిపోయా, నథింగ్. తనే నా పైన పగ పెట్టుకున్నది. ఆమెను ఆ రోజు మర్చిపోతే ఇప్పుడు జనరల్ గా లారీ డ్రైవర్ అంటే నైట్ టైంలో వెళ్తుంటే కొంతమంది గర్ల్స్ నిలబడతారు, మన భాషలో మాట్లాడితే కాల్ గర్ల్స్ నిలబడతారు, టార్చ్ పెట్టి పూలు పెట్టి వాళ్ళని పిలుస్తారు లారీ డ్రైవర్స్ ని. సో యాజ్ ఇట్ ఈజ్ అలాంటిది నీ సినిమాలో ఒక కరాటే కళ్యాణిని బేస్ చేసుకొని సేమ్ ఆమె లాంటి ఆమెను సెలెక్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్ చేపించినావంట, నిజమేనా అది? నో అలా కాదు. యాక్చువల్లీ యూ సెడ్ నా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, కామెడీ ఉంటుందా, ఫన్ ఉంటుందా అన్న, యూ టోల్డ్ మీ నా, ముందు అడిగావు కదా. ఆ విధంగా కథలో లారీ వెళ్తున్న ఒక కథ రాయాలంటే ఒక మూలం తీసుకుంటాం. ఆ మూలంలో ఈ కథ ఎలా వెళ్తుంది, ఈ జర్నీలో ఎలాంటి సీన్లు రాయొచ్చు అనే విధంగానే రైటర్ కథ రాస్తాడు, అంతేనా కదా? యాంకర్ కి సంబంధించిన కథ అంటే యాంకర్ జీవితంలో ఏమేమి ఉంటాయి, ఇంటర్వ్యూలు ఉంటాయి, పెద్ద ప్రొఫైల్ తో మీటింగ్ ఉంటాయి కదా. అట్లా లారీ జర్నీలో ఏమేమి సీన్లు రాయొచ్చు అటు ఇటు అని వేసుకుంటాం. అటువంటి సీన్లలో రోడ్ల మీద ఏ సీన్లు వస్తాయి, యూ టెల్ మీ. అలాంటి సీన్లే వస్తాయి, అంటే ఒకటరా వస్తాయి. అండ్ ఆల్సో దోస్ ఆర్ కమర్షియల్, ఆ సీన్స్ కూడా కమర్షియల్ గా బాగుంటాయి, వైబుల్ అవుతాయి. సో వి పుట్ వన్ సీన్. అండ్ తన గురించి కాదు, బట్ చాలా బాగుంటుంది మూవీ. కానీ చాలా మంది అయితే అదే అనుకుంటున్నారు, ఆమె గురించే పెట్టావు స్పెషల్ గా అని చెప్పి. అదే కదా, ఇంకా వెనకాల సంథింగ్ ఏదో ఒక సామెత ఉంది, రావట్లేదు అంటే ఏదో నాకు సామెత రావట్లేదు, సారీ. బట్ తన గురించి కాదు, ఇట్స్ కమర్షియల్, డీసెంట్ కమర్షియల్ యాక్షన్ ఫిలిం. చాలా బాగుంటుందండి, నా మాట తీరే ఇంత, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. మీ ఇంట్లో బ్రదర్ అన్న తమ్ముడు ఏదైనా అనుకోండి, సినిమా చాలా కష్టపడి చేశాను, చూడండి, మీకు నచ్చితేనే నన్ను అప్రిషియేట్ చేయండి, ప్రెజర్ ఏం లేదు. ఒకవేళ మీకు ఈ సినిమా నచ్చకపోతే ఇంకొకటి తీస్తా. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, సాంగ్ రైటర్స్ వీళ్ళంతా ఎక్కడ దొరికారు డార్లింగ్? సాంగ్ అయితే చాలా బాగుంది, అల్టిమేట్ సాంగ్. విష్ణువర్ధన్ అని నెంబర్ 1 కుర్రోడు, యంగ్స్టర్. నేను పెద్దవాళ్ళని అడిగాను, చంద్రబోస్ గారిని, కాసర్ల శ్యామ్ గారిని అడిగాను. దే హ్యావ్ నో టైం, వాళ్ళు 4-5 సినిమాలు రాస్తున్నాం బ్రదర్, ఇట్ టేక్స్ టైం 3-4 months అంటే. నా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇమీడియట్ ఉన్నాయి, ప్రోగ్రామర్తో నేనే చేసుకున్నాను మ్యూజిక్. ప్రోగ్రామర్తో మ్యూజిక్ సిట్టింగ్స్ ఇమీడియట్గా ఉంటే నేను ఇంక ఇమీడియట్గా ఏం చేసి అతను పిలిపించి రాపించుకొని ట్యూన్ కట్టించుకొని టపటపట ప్లే చేశారు. అంటే ఐ నో వాట్ టు పికప్, అంటే లైక్ ఐ నో ద పల్స్, ఏది చేయొచ్చు, ఏది బాగా వైబుల్ అవుతుంది, ఏది క్యాచింగ్ ఉంటుందని చేశాను. బట్ ఇట్ వర్క్డ్ అవుట్, ఐ ఫీల్ వర్క్ అయింది అనుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ టెక్నీషియన్స్ కూడా కృష్ణానగర్ వాళ్ళని, నేను ప్రతి ఒక్కరిని కొత్త వాళ్ళనే చూసేసానండి. నేను పోయి టిఫిన్ తింటుంటా రోడ్ సైడ్, ఎక్కడ పడితే అక్కడ, ఉదాహరణ ఎక్కడ పడితే అక్కడ జ్యూస్ తాగుతుంటా, నార్మల్గానే ఉంటా. దిల్ కమ్ అండ్ టాక్ టు మీ, అన్న యువర్ వీడియోస్ నైస్, ఐఎమ్ దిస్ సో అండ్ సో టెక్నీషియన్. వాళ్ళు నాకు కూడా అవకాశం ఇవ్వలేదు కదా, అందుకు నిజం చెప్తున్న ఈ సినిమాలు అందరూ కొత్త వాళ్ళకే ఇచ్చా. ఎవరికి ఇచ్చా? వాళ్ళు కూడా రోడ్డు మీద కలిసిన వాళ్ళే, రోడ్డు మీద హాయ్ అన్న అన్నాడు లిరిక్ రైటర్, నమస్తే అన్న,
ఏందన్నా నేను పాటలు రాస్తా అన్నాడు. నీ పంపి 4 అన్నా పంపించిండు. బాగా రాశాడు, సూపర్ రాశాడు. ఐఎమ్ యాక్సెప్టెడ్. 2 పాటలు రాసి పంపిరా, సిచ్యువేషన్ చెప్పా, చిన్న రాయి చిన్న ఇలా ఉండాలంటే అదరగొట్టాడు. 5-6 వర్షన్స్ కూడా రాశాడు. ఐ సెలెక్టెడ్ ద బెస్ట్. కానీ ఫ్రెండ్కి ఫ్రెండే మోసం చేస్తాడు అనే దానికి నిదర్శనం నువ్వే డాలి. ఎందుకు? నేను కూడా సినిమా పిచ్చున్నా కదా, యాక్టింగ్ కోసం వచ్చినానే కదా, మన సినిమాలో పిలిచి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా నాకు. అంటే డార్లింగ్ నువ్వు హీరోని డామినేట్ చేస్తావు డార్లింగ్. అబ్బా యూ డామినేట్ హీరో, సో దట్స్ వై ఐ డిడ్ంట్ గివ్ క్యారెక్టర్. యూ డామినేట్ హీరో ఏ ఆస్పెక్ట్ లో, డాన్స్ లో నన్ను డామినేట్ చేస్తావు. ఐఎమ్ జస్ట్ బడ్డింగ్ ఆర్టిస్ట్ హియర్. అదర్వైజ్ హౌ టిప్ అవుతున్నావు మెల్లగా. ఏం లేదు కానీ ఐ ఫీల్ లైక్ టు గివ్ యూ బట్ వన్ థింగ్. నేను ఒకటి అంటే సినిమా అనేది కమర్షియల్ ప్లాట్ఫామ్ మామా. యూ లైక్ యు నో నువ్వు సూట్ అవ్వని కాదు, నీ క్యారెక్టర్ వేరు, నీ స్టైల్ వేరు, నీ వర్స్టాలిటీ వేరు. సపోజ్ నువ్వు హెయిర్ పెంచుకోను, సిన్స్ 2 years నుంచి హెయిర్ అలానే ఉంది, పెడితే రౌడీకి పెట్టచ్చు. నిన్ను పిలిచి రౌడీకి పెడితే వీఆర్ క్లోజ్ ఈచ్ అదర్. నిన్ను పిలిచి రౌడీ అంటే ఎనకల 20 మంది రౌడీలు ఉన్నారు, వాళ్ళలో నిన్ను కట్టి పెట్టామనుకో, వాట్ యూ ఫీల్? రెస్ట్ కాదు కదా, నన్ను పిలిచి చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు. ఐ వాంట్ గివ్ యూ ద బెస్ట్, ట్రస్ట్ మీ. ఇప్పుడు కాకపోయినా 2-3 సినిమాలు అయినా ఐ వాంట్ గివ్ యూ సంథింగ్ బెస్ట్ రోల్. ఆర్ఎల్స్ ఏమైనా డ్రగ్ దాంట్లో ఇవ్వాలి, ఆ హెయిర్ ఉంది కాబట్టి డ్రగ్స్, గాంజా, రేపు అటువంటి సీన్లు ఇవ్వాలి. బట్ నిన్న అలా చూపించదలుచుకోవాలి నేను. ఐ వాంట్ షో యూ సంథింగ్ డిఫరెంట్ అండ్ గుడ్ క్యారెక్టర్ ఇవ్వాలని ఉన్నా. నిజం చెప్తున్నా. చాలా మంది కాంటాక్ట్ లో నాకు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలనుకున్నా, కానీ పాసిబిలిటీస్ యూనో కటలో సూట్ అవ్వాలి డార్లింగ్. అదర్వైజ్ పెడితే నిన్ను పిలుచుకొచ్చి నిన్ను యాడ్ నిలబడి నాకు ఇష్టం లేదు. యూ ఆర్ మై ప్రయారిటీ, సో దట్స్ ఇట్. ఇంకో డార్లింగ్, నువ్వు ఈ సినిమా మొత్తంలో ఎక్కువ టేక్స్ ఏ సీన్ కి తీసుకున్నావు? లేదు, సింగిల్ టేక్, దబ్బిడి దిబ్బిడే. బికాజ్ యు నో we made ఈ సీన్ కూడా డబుల్ టేక్ చేయలేదా? no that's we did for close wide mid 3 shots తీస్తాం కదా, అప్పుడు 3 times చేసాం కదా. इज वेरी रोमांटिक फेलो. जो भी टेक होता सिंगल टेक में करता, लेकिन लिप लॉक सीन है तो डबल टेक करता हो, इसलिए पूछ रहा हूँ. అదేం లేదు, నా స్టైల్ అంతా it was for different frames. For one frame we never did one shot kissing scene twice. It was all for different frame we did it. సో ఇప్పుడు నాదంతా ఫాస్ట్, లైక్ రామ్ గోపాల్ వర్మ కానీ మన పూరి జగన్నాథ్ గారు కానీ ఆ స్టైల్, లైక్ ప్యాటర్న్. వి డోంట్ సతాయించడం ఉండదు, ఇదే చేయాలి. యాక్టింగ్ అంటే ఏంటి? యాజ్ పర్ మీ యాక్టింగ్ అంటే ఏంటి? యువర్ ఓన్ ఇండివిజువాలిటీ. నువ్వు ఎలా చేస్తావు అనేది, నీ స్టైల్లో ఏడుపు ఎలా వెలుస్తావు బెస్ట్ గా, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు. వెయిటేజ్ ఎంత వెయిటేజ్, ఎంత మోతాదు, 20% ఏడుపా, 30% ఏడుపా, దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఐ ఫౌండ్. నేను నేర్చుకునేది మాకు చెన్నైలో చెప్పింది. ఇంకోటి డార్లింగ్, ఆమెకి డైలాగ్స్ ప్రాక్టీస్ చేపించేటప్పుడు ఇబ్బంది కాలేదా నీకు? కొంచెం నాకు ఇంగ్లీష్ వచ్చు, కొంచెం వచ్చు కాబట్టి ఐ లర్న్ హర్ టు. చిన్న సీన్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మా కోసం, అంటే నువ్వు ఎంత కష్టపడ్డావు, ఆమె ఎంత కష్టపడ్డా సీన్ ప్రిపేర్ అవ్వడానికి, తెలియడానికి. రెడ్ షర్ట్ వేసుకొని సందులోకి వెళ్ళిన అన్న, రెడ్ షర్ట్ వేసుకొని సందులోకి వెళ్ళిన అన్న, కాపాడండి కాపీ రెడ్డి అంటున్నావు. కాపాడండి. I actually we did rehearse for it. Like before we started the shooting for 1 week almost. I mean every day we used to rehearse for it. And after that by shooting we started a prompting and all. So that really helped me. ఏమైంది అలా చూస్తున్నావు? ఎలా చూస్తున్నావు? వెళ్ళు. I used to give signals so that she can understand. Signals ఇచ్చి తనకు నేర్పించేవాడిని. In a prompting there is a making like this సెషన్ వీడియో కూడా ఉంది, యూట్యూబ్ లో పెట్టాం మన ఛానల్లోనే. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో నా సినిమా సంబంధించిన ప్రతి డీటెయిల్స్ వస్తాయి, ప్లీజ్ చూస్తూ ఉండండి. అండ్ అలా అన్ని నువ్వే కదా, డైరెక్టర్, కెమెరామ్యాన్, అన్ని. కెమెరా నేను కాదు, నాగార్జున అనే నెంబర్ 1 తేలు పెట్టే ఉంటావు అందులో, కానీ అంటే మనకు కావాల్సిన సెన్సిబిలిటీలో. సో ఒక మంచి సాంగ్ పాడు డార్లింగ్, బస్తీ పోరి, మస్తుంది సాంగ్. బస్తీ పోరి మేరీ ప్యారీ మస్తుగున్నావే, కనుల్లో కాటు కెట్టేసి నన్నిట్టా కొట్టేసావే, గుండెల్లో టెంట్ వేసేసి నాలోనే బజున్నావే, నా చిన్ని కొండ చామంతి పూల దండ, మీ అమ్మ అయ్యా సల్లంగుండా, బుచి కొండ ఏ బెంగా రానీకుంటా, ఉంటాలే నీతో విడిపోకుండా, లచ్చమ్మ లవ్ యూ బొమ్మ, లచ్చమ్మ గివ్ మీ చుమ్మా, లచ్చమ్మ లవ్ యూ బొమ్మ, లచ్చమ్మ గివ్ మీ చుమ్మా. డార్లింగ్ దీంట్లో ఏమైనా ప్రపోజల్ సీన్ ఉందా మీది? యా, ఇట్స్ దేర్. యాక్చువల్లీ తనను నేను లవ్ చేస్తా, తన వెంట ఫాలో అవుతూ ఉంటా. షీఈస్ ద బస్తీ పోరి అండ్ ఆ ప్రొసీజర్ లో తన ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్, యూ సీ ఆన్ ద స్క్రీన్. సో అలా బాగుంటది సినిమా, కంప్లీట్లీ ఎనర్జెటిక్. ఎక్కడన్నా బాధపడ్డావు డార్లింగ్? చాలా సార్లు బాధపడ్డా. ఈ ఫీల్డ్ వచ్చి అసలు ఎందుకు ఈ డిసిజన్ తీసుకు, అంటే ఒక్కనే చేయడం వల్ల నాకు ఐస్ లో వాటర్ వస్తాయి. ఇట్స్ లైక్ సంథింగ్ అంటే ఇట్స్ లైక్ 24 క్రాఫ్ట్స్, డబ్బులు తక్కువ ఉంది, ఉన్న డబ్బుల్లో చేయాలి, విచ్చలవిడిగా ఖర్చు పెడితే డబ్బులు అయిపోద్ది, సినిమా అయిపోద్ది.
ఆగిపోయిన ఎక్స్పీరియన్స్లు కృష్ణానగర్లో చాలా చూస్తున్నాను. సో కంప్లీట్గా నేనే డిసిప్లైన్డ్గా ఉన్న టేబుల్లో ఉన్న టైం టేబుల్లో చేయాలి, ఉన్న రిక్వైర్మెంట్స్లోనే చేయాలి, దాటి వెళ్ళకూడదు. ఐ వాజ్ మోర్ కట్ టు కట్, పిన్ టు పిన్, ఈ అమౌంట్లోనే ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్, దిస్ సార్ట్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ చేసిన తర్వాత నెలల తరబడి స్టూడియోలో కూర్చున్నాను నేను. నెలల తరబడి డే అండ్ నైట్ నెలల తరబడి స్టూడియోలో కూర్చున్నాను. ఎందుకు? 5 లాంగ్వేజ్లు, కమర్షియల్ యాక్షన్ సినిమా, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, డిఐ అండ్ కరెక్షన్స్, ఎడిటింగ్ మల్టిపుల్ టైమ్స్, వాచింగ్ ద ఫిల్మ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బికాస్ ఐ వాంట్ గివ్ ద బెస్ట్. ఇప్పుడు ఏంటంటే టూ మచ్ కాంపిటీషన్ అయిపోయింది. 1 సెకండ్ వాల్యూ కూడా చాలా వాల్యుబుల్. అసలు జనాల టైం చాలా వాల్యుబుల్. వీ షుడెంట్ వేస్ట్ ఇట్. వాళ్ళ టైమే వాల్యుబుల్, డబ్బు కూడా కాదు, వాళ్ళ టైం చాలా వాల్యుబుల్. ఒక్కసారి వాళ్ళు టైం ఇచ్చి మన సినిమా చూసినంటే నెక్స్ట్ టైం ఇవ్వాలా లేదా దే ఆల్ డిసైడ్. సో ఆ టైంని మనం వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ప్రీసియస్ అండ్ వాళ్ళకి ప్రాపర్గా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అదర్వైజ్ మనం వేస్ట్ చేస్తే మనకు లైఫ్ లేదు, నెక్స్ట్ ఫుడ్ ఉండదు. సో ఇవన్నీ మనసులో పెట్టుకుని వర్క్ చేసేటప్పుడు ఐ ఫీల్ లైక్ ఒంటరిగా చేసేటప్పుడు చాలా కష్టపడి ఐ వెంట్ డిప్రెషన్ సో మచ్ టైమ్. ఐ కాల్ హర్, షీ మోటివేట్స్ మీ ఫ్రమ్ నార్త్, I'm in south. Yeah, every time, whenever I used to call him, also what's the update, what's going on, and he gets scared off whenever I call him. తనకేం చెప్పాలి, you know, it takes delaying. But I know, Shri, how much this project matters for you, and you're working day and night. And you know, we had a festival in between. We are enjoying the festival. He was living everything beside. He was just working day and night. మా ఊరికి వెళ్ళాక నిజం So I could చెప్తున్నా, see the hard work of him. So I was like, don't get scared of me. I'm just asking what's going తన on. అప్డేట్ Get అడుగుతుంటది. scared of it. ఫస్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్, షీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ నా. ఎప్పుడు అని ఫోన్ చేసినప్పుడల్లా నేను ఇట్స్ బిన్ 1 year, తను షూటింగ్ చేసి తను వెళ్ళిపోయి 6 months అయింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు అని అడుగుతుంటది. అడిగినప్పుడల్లా నాకు దేవుడా ఫోన్ చేస్తుందా దయ్యం అనిపిస్తుంది. నాకు ఏం చెప్పాలి దీనికని, నీకు అర్థమవుతుంది వై? బికాస్ ఐ వాంట్ టు కరెక్ట్ ఇట్. బికాస్ నేను టెక్నీషియన్స్ అంతా రెడీ ఉంటే, హూ ఆర్ ద టూల్ మేకర్స్, టెక్నీషియన్స్ అంటే పనిచేసే వాళ్ళు, ఈ చిన్న ఎయిట్ అసిస్టెంట్ వాళ్ళు కొంచెం రెడీ ఉంటే కనుక నా దగ్గర స్కిల్ ఉన్నా కానీ ఐ వాంట్ స్టూడియో అవైలబిలిటీ, సిస్టమ్ అవైలబిలిటీ, అవన్నీ నా దగ్గర లేవు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలంటే వాళ్ళు పలకరు, ఫోన్లు ఎత్తరు. నీకు తెలుసుగా చిన్న తమ్నేల్ చేపియాలంటే యూట్యూబ్లో ఎంత కష్టమో, పలకరు, దే వోంట్, వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఏదైనా మనకేం చిన్న అవసరం అయితే ఇమీడియట్గా మన దగ్గర సిస్టమ్ ఉండదు. సో అలా డే అండ్ నైట్ స్టూడియోస్లో నిలబడి బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలని ఇట్లా కష్టపడి వెయిటింగ్ చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళకి లైక్ వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. టెక్నీషియన్స్ ఓనర్న పెట్టుకుంటే వాళ్ళకి ప్రతిదీ మనం చేయాలి, అదర్వైజ్ వాళ్ళు పలకరు మనకి, డబ్బులు ఇస్తూ కూడా. అంటే చాలా కష్టపడ్డా, చాలా బాధపడ్డా. నేను ఒక్కనే కాదు, రైతు కూడా కష్టపడతాడు. మీరు యాంకరింగ్ మీ జాబ్లో మీరు కష్టపడతారు. ఉదాహరణ, ప్రతిదీ గంటలు నిలబడి క్వశ్చన్స్ అడగడం ఉంటాయి కదా, ప్రతి కష్టం ఉంటుంది. నేను పడ్డ కష్టం అని చెప్తున్నా జనరల్గా, బట్ ఐ ఎంజాయ్ ఇట్. నాకు పని చేయడం అంటే చాలా ఇష్టం. హానెస్ట్లీ 24 hours వర్క్ చేస్తానే ఉంటాయి. ఐ డోంట్ టేక్. 2 సంవత్సరాలు అయింది మా ఊరికి వెళ్ళక, 2 సంవత్సరాలు అయింది. ఒక అమ్మాయి, కొంతమంది అమ్మాయిలు నాతో కలువు డేట్ అని చాలా మంది అడుగుతున్నారు. ఉదాహరణ, నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళని కాఫీ తాగడానికి కూడా నాకు టైం లేదు, అంత బిజీ షెడ్యూలింగ్ థింగ్స్, మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ డిఫరెంట్ థింగ్స్. ఓకే డార్లింగ్, నువ్వు ఎన్నో సినిమాలకు రివ్యూ చెప్పావు, మంచి సినిమాలకి. సినిమా బాధ తెలుసు కాబట్టి సినిమాకి జెన్యూన్ రివ్యూ. కొన్ని సినిమాలు కూడా నీ పర్సనల్ పేజ్ లో ప్రమోట్ చేసావు, కొన్ని దాంట్లో వెళ్ళి నీ స్టైల్లో నువ్వు ప్రాంక్ చేసి కూడా సినిమాకి ప్రమోషన్ చేసావు. ఇప్పుడు ప్రతి యూట్యూబర్ నీ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ నీ ఫ్రెండ్స్. సో నీ మూవీ ప్రమోషన్స్ కి వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే లైట్ తీసుకుంటున్నారా? లైట్ తీసుకుంటున్నారు, జెలసీ అంతే. మనం అందరం, నేను అందరితో కలిపి లైన్ లో ఉన్నా కదా, వాళ్ళతో లైన్ లో ఉన్నా కదా, నేను ఒక అడుగు ముందుకేసి వెళ్తుంటే దే ఆర్ జెలస్, యూనో. ఐ ఫీల్ లైక్ అలా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బస్తీపూరి సాంగ్ నిన్ననే రిలీజ్ అయింది. కైండ్లీ కొంచెం స్టేటస్ పెట్టండి రా, సో దట్ యువర్ ఏరియా పీపుల్ కి తెలుస్తుంది అని నేను అడిగితే ఐ వాంట్ ఆస్క్ మెనీ టైమ్, చాలాసార్లు అడగాల్సి వస్తుంది వాళ్ళు పెట్టమంటే, వాళ్ళు పెట్టట్లేదు. ఇట్స్ నో ప్రాబ్లం. నేనేమనుకున్నా అంటే రైట్ ప్రోడక్ట్ ఇట్ ఫైండ్స్ ఇట్స్ ఓన్ ఆడియన్స్, ఈవెన్ ఇట్స్ డిలే, లేట్ అయినా కానీ ఆడియన్స్ ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ అయితే పట్టుకుంటుంది. అది ఇట్ టేక్స్ టైమ్, బట్ ఫైనల్లీ ఇట్ విల్ గ్యాదర్ ఇట్స్ ఆడియన్స్ అని నేను నమ్ముతున్నా. నో ప్రాబ్లం, ఐ బిలీవ్. నేను నన్ను నమ్ముకొని వచ్చాను హైదరాబాద్, ఎవరు నమ్ముకొని రాలా. 1 నన్ను, 2 ప్రజలు అంటే లైక్ మంచి ప్రోడక్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర మన్నన పొందాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. పెద్ద యాక్టర్లు అందరూ ఇంప్రెస్ చేసే కదండి వాళ్ళ దగ్గర పొందారు. ఇప్పటికి కూడా మనం కూడా అలా చేస్తేనే అవుతుంది. నాకు ఓవర్ నైట్ పొద్దున్నే పెద్దదైపోవాలని లేదు. ఇది అయిపోతే ఇంకోటి తీస్తా, అది పోతే ఇంకోటి తీస్తా, తీయడానికి సిద్ధం. లేకపోతే యూట్యూబ్ సినిమా తీస్తా. ఇప్పుడు థియేటర్లో తీయాలంటే రెడ్ కెమెరా కావాలి, ఉదాహరణ క్వాలిటీగా తీయాలంటే. యూట్యూబ్లో తీయాలంటే చిన్న కెమెరా చాలు, దీంతో తీసి పారిందా నచ్చిన సినిమాలు. యూట్యూబ్ లో ఆల్రెడీ ప్రాంక్స్ చేశాను ఈ చిన్న కెమెరాలతో. వద్దు, ఇంకా 70mm సాలిడ్ గా దద్దరిల్లిపోవాలి, గుద్దితే లారీలతో స్క్రీన్ లేసిపోవాలని ఇది తీసా. అట్లా తీసా. చిన్న సినిమా అంటే ఐ కెన్ మేక్ ఇన్ యూట్యూబ్ అండ్ 1 month టైం వీ కెన్ మేక్ ఎ ఫిలిం, బ్యూటిఫుల్ ఫిలిం. బట్ ఐ వాంట్ ఎక్స్పాండ్ నా మార్కెటింగ్ కానీ కమర్షియలైజేషన్ ప్రతిదీ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను నేను. एक्सपेंड చేయాలంటే we have to step up. So finally आपके मूवी के बारे में एक वर्ड में क्या बोलोगे आप? It's blockbuster.
Blockbuster, I can say. Yeah, because everything is there. It has emotion, it has romance, it has drama. मुझे ना मेरे डार्लिंग पे कॉन्फिडेंस है, क्योंकि वो जो छोटा छोटा 10 मिनट का भी प्रैंक करता पर्टिकुलरली देख के ऑडियंस के पॉइंट ऑफ व्यू पूरा माइंड में रख के वो निकालता। तो इतना बड़ा प्रोजेक्ट वो रिस्क करके उसका लाइफ पूरा इस पे लगा दिया, वो जितना भी 1-1 रुपया कमाए सब उस पे लगा दिया। तो హ్యావ్ కాన్ఫిడెన్స్। Yeah. అంటే తను నా ఫ్రెండ్ అని చెప్పేసి అయితే నేను చెప్పట్లేదు, నేను చూశాను, అది నా అదృష్టం అనుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఒక సినిమా ట్రైలర్ అవి రిలీజ్ అవ్వకముందే నాకు కొన్ని అప్పుడప్పుడు చాయ్ బండి కాడ కలిసినప్పుడు డార్లింగ్ సినిమా తీసాడు చూడు డార్లింగ్ అని చెప్పి చూపించాడు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను కూడా ఒక సినిమా పిక్చర్ ఏదో చేద్దాం అనుకున్నా, అవ్వలేకపోయింది. కానీ మేబీ ఫ్యూచర్లో అవుతుంది, కానీ ఆయన అనుకున్నది సాధించాడు. సో అలాంటి వ్యక్తిని మనం 100% సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఎన్నో వేస్ట్ వీడియోలు చేస్తూ ఉంటాం, రీల్స్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, కొంతమంది పనికిరాని వీడియోలు కూడా చేస్తుంటాం. సో ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళు మన మధ్యలో ఒక మనిషి ముందరకు వచ్చి ఒక అడిగేసి ఒక లెవెల్కి వెళ్తున్నాడంటే మనం 100% మనం చేసే ఒక 1 hour ఇంటర్వ్యూ మ్యాటర్ కాదు. సో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నన్నొద్దు డార్లింగ్, నన్నొద్దు. 200 మెంబర్స్ కొత్త వాళ్ళని ఇంటర్వ్యూ కృష్ణానగర్ లో ఎవరు అవకాశం ఇవ్వాలి వాళ్ళని. ఇప్పుడు పెద్ద యాక్టర్స్, పెద్ద హీరోస్ వాళ్ళ వెనకాల 4వ రోలో 5వ రోలో నిలబడిన వాళ్ళని ఐ షిఫ్టెడ్ దెమ్ ఫ్రంట్. వాళ్ళని ముందుకు తెచ్చా. నీకు అర్థమవుతుందా? ఆల్ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ ఆర్ ఫ్రంట్ నౌ. ఒక 200 మెంబర్స్ కి 180 మెంబర్స్ కి నిజంగా నా సినిమాలో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను. కొత్త వాళ్ళ కోసం నాది వదిలే. నాకు 1 million యూట్యూబ్ లో ఉన్నారు, నా ఫేస్ 10లో 3 తెలుసు. ఐఎమ్ హ్యాపీ. బయట దిగితే ఫోటో దిగుతారు చాలా మంది, హ్యాపీ. కాకపోతే ఈ సినిమా హిట్ అయితే కొంచెం పైకి స్థాయికి వెళ్తా. ఇళ్ళపై ఇంకో తీర్చా, మళ్ళీ ఇంప్రెస్ చేస్తా తప్పకుండా. ఇదే ఇట్టు పక్క వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ కోసం. సో మన డార్లింగ్ మనం సపోర్ట్ చేద్దాం. సో నా వల్ల అయిన కాడికైతే నేను చేస్తున్నా. అండ్ మన సోదరులు ఎవరైతే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఒక సినిమా ప్రాజెక్ట్ బయటికి రావాలంటే చాలా కష్టం. మనం ఒక ఇంటర్వ్యూ చేసి వ్యూస్ పోకపోతే నేను ఎంతో బాధపడతాం. అలాంటిది ఆయన కోట్ల రూపాయలు పెట్టుకొని అంత ప్యాషన్తో వచ్చిండు. సో మన సాయం అయితే మనం చేద్దాం. సో వ్యూవర్స్ మీకైతే తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటుంది, ఆయన సబ్జెక్ట్ ఎట్లుంటాయి. సినిమా అంటే మామూలుగా ఉండదు మా డార్లింగ్ది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మూవీ డార్లింగ్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్. మీ టీమ్ మెంబర్స్కి అందరికీ మీ కష్టానికి ఫలితం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంటర్వ్యూలో నీకు మాట ఇస్తున్నా, మా హీరో రవితేజ అనే ఫ్యాన్స్ అందరం కూడా నీ సినిమాకి వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, హానెస్ట్లీ మీకు అందరికి నా జర్నీ తెలిసిందే. సింపుల్ గా చెప్తున్నా, మాట తీరు కట్టుగా ఉంటుంది అంతే, నథింగ్ రాంగ్. బట్ వి మేడ్ ఎ బ్యూటిఫుల్ మూవీ, వెరీ ప్రాపర్ బ్యూటిఫుల్ మూవీ విచ్ విల్ ఎంజాయ్. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది ఇది. వీళ్ళు వాళ్ళు తేడా అని లేదు, చిన్న పెద్ద అని లేదు, పిల్లలు ముసలి వాళ్ళని లేదు. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ కథ, చాలా పెద్ద కథ, చాలా మాస్ కథ, చాలా బాగా చేశాం ఈ సినిమాని. అండ్ అందరం కొత్త వాళ్ళం. నేను ఒక యూట్యూబర్ని, 4 సంవత్సరాలు నా కష్టం ఇది, 4 సంవత్సరాల కష్టం. మంచి సినిమా ఇవ్వాలని 2 సంవత్సరాల సినిమా చేశాను, 2 సంవత్సరాలు డబ్బు సంపాదించాను. అండ్ దిస్ లేడీ యాక్టెడ్ వెల్. తన కెరీర్ మొత్తం పెట్టి తను కూడా చాలా కష్టపడింది. ఫస్ట్ మూవీ ఇది హిట్ అయితే మేము ఇంకో సినిమా తీస్తాం. ఎంతో మంది సపోర్ట్ చేస్తుంటారు, అంటే పెద్ద ప్రొడ్యూసర్ల కొడుకుల్ని, పెద్ద డైరెక్టర్ల పిల్లల్ని, పెద్ద వాళ్ళని వీళ్ళని మమ్మల్ని కూడా చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. ఆగస్టు 2 మాక్సిమం సినిమా థియేటర్లో అవుతుంది, లేదా ఆగస్టు 7th అవుతుంది. ఒక 1 week అటు ఇటు థియేటర్ అవైలబిలిటీ బట్టి. బట్ మూవీ చాలా బాగుంది. మీ 80 రూపాయలు వర్త్ వర్మ వర్త్. నన్ను నమ్మండి. ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి, నచ్చితేనే వెళ్ళండి, నచ్చకపోతే వెళ్ళొద్దు. డిస్లైక్ కొట్టి నాకు కమెంట్ పెట్టండి, ఎరే పిచ్చి సినిమా రాని. ట్రైలర్ చూడండి, నచ్చితేనే వెళ్ళండి. నేను చెప్తున్నా హానెస్ట్ గా, చాలా బాగా తీశాను, చాలా గొప్ప సినిమా తీశాను. ప్లీజ్ వెళ్ళి చూడండి సినిమాని అండ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అండ్ మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి సినిమాలు తీస్తాను నేను. మీ టైం వాల్యుబుల్ అండ్ ఐ లవ్ యూ ఆల్. మీరే గొప్ప. మీ ముందు కస్టమర్స్ అంతే. I would love everyone to watch our movie and support us. And we really need your support. It's our first movie. Humble request. Definitely, it's a humble request from both of us. It's really, we have given our blood and sweat. I can clearly say that I have given blood and sweat. తన యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ ఇచ్చింది, నాకు కూడా యాక్సిడెంట్ అయింది, చిన్న స్క్రాచెస్ ఫైట్స్ లో. It will be worth if you will come and watch our movie on theater. You will feel realistic movie, trust me. చాలా రియలిస్టిక్ ఉంటది మూవీ అండ్ చాలా గొప్పగా ఉంటది. మీ ఇంట్లో జరుగుతున్న ఒక లారీ డ్రైవర్ కథలా ఉంటుంది. మీరు చూస్తే 2 రోజులు ఈ సినిమా ఎందుకు చూడాలి? ఒకటే డైలాగ్ చెప్తా. ఒక బీర్ తాగితే ఎంత హై వస్తుంది, ఎంత వస్తుందేమో, బ్లిస్, హ్యాపీనెస్. 2 బీర్లు తాగితే ఇంత వస్తుంది, 3 బీర్లు తాగితే ఇంత, 3 బీర్లు 750 రూపాయలు ఎంతో ఉంటుంది. 3 బీర్లు తాగితే ఎంత దమ్ము వస్తుందో, మన సినిమా చూస్తే అంత దమ్ము వస్తుంది, అంత బ్లిస్ వస్తుంది. సినిమా అంటే ఉల్లాసం, ఉత్సాహం, ఎనర్జీ. దానికోసమే సినిమా చూస్తారు అందరూ. మన సినిమాలో అంత దమ్ముంది. 3 బీర్లు తాగితే ఎంత దమ్ము వస్తుందో అంత దమ్ముంది మన సినిమాలో. జస్ట్ 80 రూపాయలే మన టికెట్, చాలా తక్కువ పెడతాను. వెళ్ళి చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. కొత్త ఆర్టిస్టులు మేము అందరం ఎదుగుతాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. మీ దగ్గర మన్నన పొందాలి, మీ దగ్గర ప్రేమ అభిప్రాయం పొందాలనే మేము ఈ సినిమా ఫీల్డ్కి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. లారీ చాప్టర్ 1 ఆగస్టు 2 చూడండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.
హంబుల్ రిక్వెస్ట్, వెళ్ళి చూడండి సినిమాని. సో గైస్, వీలైతే ఆ సాంగ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి అండ్ సపోర్ట్ చేయండి. వీలైతే మీకు అందులో ఏమైనా చేంజెస్ ఉంటే కామెంట్స్ కూడా పెట్టండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సైనింగ్ ఆఫ్ తేజ.